హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి 6వ తరగతి సైన్స్లో 8వ పాఠం దుస్తులు ఎలా తయారవుతున్నాయి అనే పాఠంలో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి. మొదటి బిట్, పత్తి బంతుల నుండి విత్తనాలను వేరు చేయడాన్ని ఏమంటారు? పత్తి బంతుల నుండి విత్తనాలను వేరు చేయడాన్ని ఏమంటారు? దీనినే ఏరివేయటం, జిన్నింగ్ అని కూడా అంటారండి. జిన్నింగ్, ఏరివేయటం. ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏరివేయటాన్ని జిన్నింగ్ అంటారు. ఇప్పుడు రెండో బిట్, పోగులను మెలితిప్పి దారాలను తయారు చేయడాన్ని ఏమంటారు? పోగులను మెలితిప్పి దారాలు తయారు చేయడాన్ని ఏమంటారు? వడకడం అంటే స్పిన్నింగ్ అండి. పోగుల్ని మెలితిప్పుతాం కదా, మెలితిప్పడాన్ని స్పిన్నింగ్ అంటాం. వడకడం లేదా స్పిన్నింగ్ అని పిలుస్తాము. ఇప్పుడు మూడో బిట్, పడుగు పేక అనే 2 వరుసల దారాలు కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని ఏమంటారు? వస్త్రాలను తయారు చేయడాన్ని ఏమంటారు? నేత నేయటం అంటారండి. 2 వస్త్రాలు ఉంటాయి, పొడుగ్గా ఉండేదే పడుగు, అడ్డుగా ఉన్నది పేక. ఈ 2 వస్త్రాలు కలిపి నేత నేయడం అంటారండి. మరి నాలుగో బిట్, దారాలతో దుస్తులను నేసే పరికరాన్ని ఏమంటారు? దారాలతో దుస్తులను నేసే పరికరాన్ని ఏమంటారు? దానినే మగ్గం అని పిలుస్తారండి. ఈ దుస్తులు నేసే పరికరాలు 2 ఉంటాయండి. చేతితో వేసే మగ్గాన్ని, చేతితో నేసేదాన్ని మగ్గం అని, విద్యుత్తుతో చేసే పనిని పవర్ లూమ్ అంటారు. ఈ రెండింటిని బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఐదో బిట్, నేతలో నిలువ వరుస దారాలను ఏమంటారు? పొడుగు ఉంటాయి, ఇప్పుడు చీరలో పొడుగు ఉంటాయి కదండి, అలాంటివి. నేతలో నిలువ వరుస దారాలను ఏమంటారు? పడుగు అని పిలుస్తారండి. దాన్ని పొడుగ్గా ఉంటాయి కాబట్టి పడుగు అని పిలుస్తారు. ఆరో బిట్ అండి, నేతలో అడ్డు వరుస దారాలను ఏమంటారు? నేతలో అడ్డు వరుస దారాలను ఏమంటారు? పేక అని కూడా అంటారండి. ఏమంటారు? పేక అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఏడో బిట్, దారాలు నిడివిగా తీసే ప్రక్రియను ఏమంటారు? దారాలు పొడవుగా అంటే నిడివి అంటే పొడవుగా తీసే ప్రక్రియను ఏమంటారు? దీనిని దువ్వటం అంటారండి. నన్నంగా ఎక్కడ తెగిపోకుండా జాగ్రత్తగా తీస్తారన్నమాట. 8వ బిట్టు, రాజులు మరియు సైన్యం ఉపయోగించే లోహపు జాకెట్ను ఏమంటారు? రాజులు సైన్యము యుద్ధంలో లోహపు జాకెట్ వేసుకుంటారు కదా, వాటిని ఏమంటారు? ఆర్మస్ అని పిలుస్తారండి. ఆర్మస్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు 9వ బిట్టు, మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన దారాలను ఏమంటారు? డైరెక్ట్గా మొక్కల నుండి జంతువుల నుండి దారాలు పొందితే ఆ దారాలను ఏమంటారు అనేది క్వశ్చన్. వాటిని సహజ దారాలు అంటారండి. అవి పత్తి మొక్క నుండి వస్తాయి, ఉన్ని జంతువు నుండి, జనపనార మొక్క నుండి, పట్టు పురుగు నుండి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలు జంతువుల నుండి పొందిన దారాలే సహజ దారాలు. 10వ బిట్టు, రసాయనాల నుండి పొందిన దారాలను ఏమని అంటారు? అవి మొక్కల నుండి జంతువుల నుండి పొందలేమండి అలాంటి దారాలను. అంటే రసాయనాల నుండి పొందిన దారాలను ఏమని పిలుస్తారు? వీటిని కృత్రిమ దారాలు అంటారండి. ఉదాహరణగా పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, రేయాన్ ఇలాంటి కృత్రిమ దారాలని మనం తయారు చేస్తున్నాం రసాయనాల నుండి. ఇప్పుడు 11వ బిట్టు, బట్టలు తయారు చేయడానికి పనికిరాని గోనె సంచుల తయారీకి ఉపయోగపడే నార ఏమిటి? బట్టలు దాంతో తయారు చేయలేం, ఓన్లీ గోనె సంచుల తయారీకి మాత్రమే ఉపయోగపడే నార ఏమిటి అంటే జనపనార. జనపనారని గోనె సంచుల తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పుడు 12వ బిట్టు, కృత్రిమ దారాలైన పాలిస్టర్ దేని నుండి తయారు చేయబడుతుంది? పాలిస్టర్ అనేది దేని నుండి తయారు చేయబడుతుంది అన్నది క్వశ్చన్ అనమాట. ఇది పెట్రోలియం నుండి ఈ పాలిస్టర్ను తయారు చేస్తారండి. 13వ బిట్టు, జనపనార అనేది జనుము మొక్క యొక్క ఏ భాగం నుండి లభిస్తుంది? జనపనార ఎక్కడి నుంచి తీస్తారని. కాండం నుండి ఈ జనపనారని తీస్తారు.
14వ బిట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బుక్ బైండింగ్ అంటే బుక్కి బైండింగ్ వేసేటప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది కదండి అది. మరియు బ్యానర్ల తయారీకి అంటే ఆర్టిస్టులు బ్యానర్లు తయారు చేస్తారు కదా క్లాత్ మీద, ఆ క్లాత్ అనమాట. వాడే ఒక రకమైన దుస్తుల్ని ఏమంటారు అంటే కాలికో అని పిలుస్తారండి ఆ రకమైన దుస్తుల్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు 15వ బిట్ అండి, జనపనారను 50% పైగా ఉత్పత్తి చేసే ఒకే ఒక రాష్ట్రం ఉందండి. 50%, సగానికి సగం పైగా జనపనారని ఆ రాష్ట్రంలోనే తయారు చేస్తారు. అదేమిటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అండి. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనపనారని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారన్నమాట. 16వ క్వశ్చన్ అండి, నూలు వడకడానికి ఉపయోగించే సాధనం పేరేమిటి? చరక అంటారండి. ఇది గాంధీ మహాత్ముడు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వస్తువు అండి. ఇప్పుడు 17వ బిట్టు, బంగారు దారాలు అని దేనిని అంటారు? గోల్డెన్ థ్రెడ్, బంగారు దారాలు అని దేనిని అంటారు? జనపనారని బంగారు దారాలు అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇప్పుడు 18వ బిట్ అండి, కలంకారీ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కలంకారీ వస్త్రాలండి. మచిలీపట్నం మరియు పెడన అనే ప్రాంతాలు ఈ యొక్క కలంకారీ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి పొందాయి. ఇప్పుడు 19వ బిట్ అండి, కార్పెట్స్ ఉంటాయి కదండి, ఈ కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏంటి? ఇందులో అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. మరి కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం నగరం ఏది అంటే ఇది కూడా మచిలీపట్నం అండి. మచిలీపట్నం కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బిట్ 20వ బిట్, గాంధీజీ ఏ రకమైన వస్త్రాల వాడుకకు ప్రాధాన్యం ఇచ్చారు? ఏ రకమైన వస్త్రాలు ఎక్కువ ధరించి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు ఈ గాంధీ గారు అన్నది ఖాదీ వస్త్రాలు అండి. ఖాదీ వస్త్రాలకు గాంధీజీ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి చాలా ముఖ్యమైనటువంటి ఇటువంటి ఎన్నో బిట్స్ని మీకు అందిస్తున్నందుకు తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ.